కెమెరా ఆన్ యాక్షన్. ధర్మపురి అరవింద్ నట విశ్వరూపం. పోలింగ్ సెంటర్ దగ్గర హల్చల్, హంగామా చేస్తూ ఆఫీసర్లకు వార్నింగ్. ఈ దెబ్బతోటి నీ దరిద్రం కూడా పోతుంది. అక్కడ ఆల్రెడీ జగిత్యాల్లో తన్నితే మళ్ళా నిజామాబాద్కి వచ్చి పోటీ చేస్తాను అరవింద్ గారు. ఈ దెబ్బతోటి నిజామాబాద్లో తన్నితే ఇంట్లో మూల కూర్చోవాలిగా. ఆఫీసర్లకు వార్నింగ్ ఇస్తాడు. అసలు ఎవ్వరికి కూడా మర్యాద లేకుండా మాట్లాడతారా. ఓ మర్యాద కానీ, ఓ పద్ధతి కానీ, ఒక లేడీ అని కానీ, ఓ చిన్నపిల్లాడని కానీ ఎవరిని చూడాడు ఇష్టం ఉన్నట్టు. కవితను ఏమన్నాడు తెలుసా? కవిత చత్తా 5 లక్షలు ఇస్తా నేను అంటే అది ఎందుకన్నాడు? రైతు బీమా అంటే రైతు బీమా నువ్వు పెట్టింది రైతులను చంపడానికా? ఇప్పుడు ఎల్ఐసి పాలసీలు లేకపోతే ఆ జీవిత బీమా అని ఉంటుంది. ఈ బీమాలని పెట్టేది అనుకోకుండా ప్రమాదాలు జరిగితే 4 రూపాయలన్నా ఇంటికి అక్కడికి వస్తాయని. పాలసీలు పెట్టినంత మాత్రాన ప్రజలు చచ్చిపోవాలని కోరుకున్నట్ట, ఇన్సూరెన్సులు పెట్టినంత మాత్రాన ప్రజలు చచ్చిపోవాలని కోరుకున్నట్ట, రైతు బీమా పెట్టినంత మాత్రాన రైతులు చచ్చిపోవాలనుకున్నట్ట. ఈ సన్యాసి అట్లా మాట్లాడతాడు. మెదడులో మరి పెండు ఉన్నదో మరి మెదడు ఉన్నదో తెలియదు కానీ, ఆ బుర్రలా పెండు ఉన్నదో మెదడు ఉన్నదో తెలియదు కానీ ఇట్లా మాట్లాడతాడు. కేసీఆర్ ఫ్యామిలీ చచ్చిపోతే నేను పైసలు ఇస్తా, బీమాలు చేపిస్తా, రైతు బీమా ఇస్తావా నువ్వు? ఇది అంటే తెలియని కథ, రెచ్చగొచ్చే కథ. నిన్న డ్రామా నట విశ్వరూపం అట, నట చక్రవర్తి, నట దురంధర అట్టున్నది.